హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ఏంటి అంటే అదర్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ బియాండ్ సాఫ్ట్వేర్ జాబ్స్. సో చాలా మందికి మనం కింద కమెంట్ సెక్షన్స్లో ఏమంటున్నారంటే సాఫ్ట్వేర్ జాబ్స్ తప్ప మాకు అసలు ఏ జాబ్స్ లేవా, వేరే ఏ జాబ్స్కి మేము అప్లై చేయొచ్చు, మా కెరియర్ని ఎలా షిఫ్ట్ చేసుకోవచ్చు, మాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఎఫ్ఎల్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్, సాఫ్ట్వేర్లో కొంతమందికి సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలని ఉంటుంది కానీ కోడింగ్ వద్దు. కొన్ని టూల్స్ ఉంటాయి, వాటికి రిలేటెడ్ జాబ్స్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాంటివి కూడా చూద్దాం. సో కొన్ని అదర్ జాబ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి వెబ్సైట్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, అన్నీ కూడా డిజిటల్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఐఆర్సిటిసి బుకింగ్ యాపే అవ్వనివ్వండి, మీరు డ్రెస్సెస్ కొనుక్కోవాలన్నా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఊబర్, ఏదైనా అన్నీ డిజిటల్ అయిపోయినాయి, అంతేనా? సో అన్ని వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెట్ ఎట్లా చేస్తారు? సో ఇప్పుడు అన్నీ కూడా మార్కెటింగ్ డిజిటల్లోనే కన్వర్ట్ అవుతున్నాయి. సో ఆ డిజిటల్లో మార్కెటింగ్ చేయడానికి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టైప్. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ త్రూకి, సో ఇప్పుడు అందులో ఎస్సీఓ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లింక్స్ని ఎలా కేటగరైజ్ చేయడం, సో ఇవన్నీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే చూస్తారు. ఓకే, సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డాటా అనలైసిస్. డాటా అనాలిసిస్ అంటే ఏంటి అంటే మనకి ఇన్స్టాగ్రామే అవ్వనివ్వండి, లేదంటే వాట్సాపే అవ్వనివ్వండి, స్నాప్చాట్, సో ఇలా లింక్డ్ఇన్, ఇలా అన్ని జాగాలలో మనకి డేటా ఉంది. సపోజ్ మీరు ఒక మీషోకే వెళ్ళారబ్బా, మీషోకో, మింత్రానో, అజియోనో, ఫ్లిప్కార్ట్, సో మీరు ప్రోడక్ట్స్ కొనడానికి వెళ్తారు. మీరు ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఆ యాప్కి వస్తే మళ్ళీ మీకు మీరు లాస్ట్ టైం సెర్చ్ చేసిన దానిపైనే మీకు ప్రోడక్ట్స్ చూపిస్తుంది, అవునా? సో ఇదంతా వాళ్ళు మీకు ఎలా చూపిస్తున్నారు? మీ డేటాని వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్క్యూఎల్, ఒక డేటాబేస్ నాలెడ్జ్ ప్లస్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఈ డేటా అనాలిసిస్కి. ఎందుకంటే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది కాబట్టి దాన్ని అనలైజ్ చేయడానికి జస్ట్ మీకు ఎస్క్యూఎల్ అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దీనికి. ఓకే, సో ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ అంటే ఇప్పుడు బిజినెస్ని ఎలా గ్రో చేయాలి, ఇప్పుడు దీనికి కూడా మనకి మినిమం అమౌంట్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే మనకి బిజినెస్ ఎలా గ్రోత్ చేయాలి అనే డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ వాళ్ళు చూస్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ బిజినెస్ ప్రకారం. సపోజ్ ఒక ఇండస్ట్రీ అంటే ఏదైనా కోర్ ఇండస్ట్రీకి ప్రకారం వాళ్ళ ఐడియాస్, అంటే డిఫరెంట్ బిజినెస్ స్ట్రాటజీస్కి డిఫరెంట్ బిజినెస్ ఐడియాలజీస్ ఉంటాయి కదా. సో వాళ్ళకి తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ థాట్స్ తోటి వాళ్ళు అనలైసిస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో దీనికి కూడా అంతగా సాఫ్ట్వేర్ కోడింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. సో గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్కి తమ్నేల్స్ కానివ్వండి, కొన్ని పోస్టర్స్ డిజైనింగ్కి కానివ్వండి, ఇలా కొన్ని డిజైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా. సో ఇవి అన్నీ కూడా గ్రాఫిక్ డిజైనర్ చేస్తారు. సో వీళ్ళకి జూనియర్ డిజైనర్స్గా కూడా స్టార్టింగ్ మీరు పొజిషన్స్ అనేటివి స్టార్ట్ చేయొచ్చు. సో మీరు జనరల్గా మీ ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మీరు పార్ట్ టైమ్స్కి కూడా చేసుకుంటూ ఆ, యు- వీళ్ళకి కూడా చాలా మంచి డిమాండే ఉంది ఈ మార్కెట్లో. ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే ప్రోడక్ట్ మేనేజర్. ప్రోడక్ట్ మేనేజర్ అంటే ఐటీకి రిలేటెడ్ ఏమో కదా. ఎస్, ఐటీకి రిలేటెడే. కానీ ప్రోడక్ట్ మేనేజర్ ఎప్పుడు కూడా కోడ్ రాయడు. ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్కి పలానా ఫీచర్ ఏది యాడ్ అవ్వాలి, వాళ్ళు ఓన్లీ ఐడియాస్ ఇస్తారు. వాళ్ళ కోడింగ్ ఎక్కువ ఉండదు వాళ్ళకి. ఏ ఫీచర్ యాడ్ అవ్వాలి, ఏ ఏ పార్ట్ ఉంటే బాగుంటుంది అని ఐడియాలజీస్ కానీ థాట్స్ కానీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అది వాళ్ళ వర్క్. సో మీరు దానికి కూడా ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్కి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, బట్ మీకు మంచిగా అనలిటిక్స్ స్కిల్స్, ఐడియాలజీస్ ఉండడం, ఎక్స్పీరియన్స్ గనక ఉంటే గనక దే విల్ టెస్ట్ యువర్ నాలెడ్జ్. తర్వాత మీరు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కంపెనీస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ రైటర్. కొంతమంది ఉంటారబ్బా, కొంతమందికి కోడింగ్ రాదు బట్ టెక్నాలజీ చాలా బాగుంటుంది. ఓకే, సో వాళ్ళకి ఎలా పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అంటే కొన్ని టెక్ బ్లాగ్స్ రాస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్. ఓ లింక్డ్ఇన్లను లేదంటే ఏదైనా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు టెక్ బ్లాగ్స్ రాస్తూ ఉంటారు. సో వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు, దానికి కూడా మీరు జాబ్స్ అనేవి పడతాయి. ఈవెన్ పార్ట్ టైం కైనా మీరు అలా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈవెన్ మీరు ఒకవేళ ఇంకా చదువుకోవాలి అనుకుంటే మీరు డిగ్రీ అయిపోయింది లేదంటే బీటెక్ అయిపోయింది అబ్బా మీది, ఓకే. సో మీరు ఇంకా లైక్ ఎంబీఏ సైడ్ వెళ్ళాలనుకోవచ్చు, లేదంటే డిగ్రీస్ తీసుకోవచ్చు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ పిహెచ్డి చేసి లైక్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు. సి మీ దగ్గర డిగ్రీస్, డాక్టరేట్స్, సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఈజీగా ప్రొఫెసర్స్ అవ్వచ్చు, ఓకే. సో అలా కాదు, మీరు ఎంబీఏ చేశారు, ఎంబీఏ మూవ్ అవి హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ లాగా కూడా అవ్వచ్చు మీరు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్. సి జాబ్స్ అంటే అందరు ఇప్పుడు డిగ్రీ అవ్వగానే బీటెక్ అవ్వగానే మాకు సాఫ్ట్వేరే కావాలి, అది ఉంటేనే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది అంటే, యా, ఎక్కువ ప్యాకేజ్ ఉంది, కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ అవ్వదండి, ఓకే. సో ఎంత కోడింగ్ కొంతమంది చేయాలనుకున్నా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి ఆ ఫీల్డ్లో. సో అలాంటి వాళ్ళకి అందరు పోతున్నారు కదా అని పోవాలని అలా వెళ్ళకండి, ఓకే. సో బెటర్ మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, అందరు అటు పోతున్నారంటే మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలేయండి, ఓకే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర, దేంట్లోకైనా మీరు వెళ్ళొచ్చు, ఓకే. చూస్ వైజ్లీ అండ్ టేక్ ద స్టెప్, ఓకే. థ్యాంక్ యూ.